ఎన్నికల పొత్తుతో ముందుకు వెళ్తున్న టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. పొత్తులో భాగంగా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, ఇటు పవన్ పలుమార్లు చర్చలు జరిపి సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. రెండు పార్టీల అభ్యర్థుల జాబితాలను ఒకే వేదికపై నుంచి ప్రకటించారు. ఏపీ ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నాయన్నారు చంద్రబాబు, పవన్. మొదటి జాబితాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, మొదటి జాబితాకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ముఖ్యంగా టీడీపీ 94 చోట్ల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే జనసేన మాత్రం కేవలం 5 చోట్ల మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించిన సందర్భం అయితే ఉంది. రైట్, మీ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? రైట్, ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు భోగి. అంటే ఇంకా కసరత్తు చేయాల్సిన ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి అక్కడ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తి చేయాల్సింది. ఒక విషయం అయితే క్లారిటీకి వచ్చింది. ఇవాళ ఉమ్మడి సమావేశంలో, ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మొత్తం జనసేన పార్టీ ఇప్పటివరకు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న అంశానికి సంబంధించి క్లారిటీ ఇప్పటివరకు లేదు. త్వరలో రకమైన చర్చ జరిగినప్పటికీ 25 స్థానాల్లోపే మాక్సిమం 20 స్థానాల వరకు ఉంటుందన్న అంచనా వచ్చినప్పటికీ అటు జనసేన పార్టీ కేడర్ నుంచి, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి అయితే ఇంకా పెద్ద ఎత్తున సీట్ల సంఖ్య ఉంటుందన్న ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. కానీ ఫస్ట్ నుంచి జరుగుతున్న ప్రచారం, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు 20 స్థానాల వరకు ఉంటుందనుకున్నారు. సో 24 స్థానాల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులో కలిపి జనసేన పార్టీ పోటీ చేయడానికి 24 మంది అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు పూర్తి కాలేదు. సో నిన్నంతా కూడా కసరత్తు చేసినప్పటికీ కొన్ని కీలకమైన సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి అక్కడ ఆశావాహులు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఆశావాహులుగా ఉన్న వాళ్ళని రేసులో, జనసేన పార్టీ టికెట్ కోసం రేసులో ఉన్న వాళ్ళని కొద్దిగా సంతృప్తిపరిచే ప్రయత్నం, వాళ్ళు కూడా నచ్చజెప్పే ప్రయత్నం అనేది ఇంకా చేయాల్సి ఉన్న పరిస్థితి ఉన్నట్లుగా మనకి జనసేన పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళందరినీ సర్ది చెప్పిన తర్వాత కొంత మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది భోగి. సో ఓవరాల్ గా మొత్తం 24 స్థానాల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి జనసేన పార్టీ 24 స్థానాల్లో పోటీ చేయబోతోంది. ప్రస్తుతానికి 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించారు. సో ఈ క్రమంలో మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన మరికొన్ని రోజుల్లో త్వరలోనే ఉంటుంది. సో దీనికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోందన్న అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నుంచి కనిపిస్తుంది. సో ఇక ఏ అంశాలకు సంబంధించి అంటే ఈ ఫస్ట్ లిస్ట్ లో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సీనియర్లుగా ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళల్లో కళా వెంకట్రావు పేరు, బండారు సత్యనారాయణమూర్తి పేరు, దేవినేని ఉమా, ఎరపతినేని శ్రీనివాసరావు, బుచ్చే చౌదరి, పార్థసారథి అంటే పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న పార్థసారథి, అలాగే గంట మండలి బుద్ధప్రసాద్, ఇటువంటి వారికి టికెట్లు లేవు. అలాగే ఆనం సోమిరెడ్డి. సో వీళ్ళందరికీ కూడా నెల్లూరు జిల్లా నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. వీళ్ళకు కూడా టికెట్లు రాని పరిస్థితి నెలకొని ఉంది. ఫస్ట్ లిస్ట్ లో ఎవరి పేరైతే ఖచ్చితంగా ఉంటుంది అనుకున్న వాళ్ళల్లో కొంత కళా వెంకట్రావు కొంత నిరాశ చెందే అవకాశం ఉంటుంది. సో కళా వెంకట్రావుని ఎక్కడ వినియోగించుకోవాలి? హెచ్ఎల్ నుంచి కొనసాగించాలా, లేకపోతే ఆయన్ని వేరే స్థానం నుంచి ఏదన్నా పోటీ చేయించాలన్న చర్చ కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకుండా మరింత కసరత్తు చేసిన తర్వాత కళా వెంకట్రావుతో కూడా క్లారిటీ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక బండారు సత్యనారాయణమూర్తి విషయానికి వచ్చేసరికి అక్కడ పెందుర్తి నియోజకవర్గం నుంచి బండారు సత్యనారాయణమూర్తి టికెట్ ఆశిస్తున్నారు. అదే స్థానం నుంచి పంచకల్ల రమేష్ బాబు జనసేన నుంచి కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలో బండారు సత్యనారాయణమూర్తి పేరు కూడా అక్కడ ప్రకటించని పరిస్థితి. సో ఇక దేవినేని ఉమా మైలవరం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరి ఆ టికెట్ నుంచి పోటీ చేస్తారు, ఆ స్థానం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఇప్పటికే జరుగుతున్న నేపథ్యంలో ఆ స్థానానికి సంబంధించిన వ్యవహారం కూడా కొంత పెండింగ్ లో పెట్టారు. అలాగే ఎరపతినేని శ్రీనివాస్ గురజాల నియోజకవర్గం నుంచి ఎరపతినేని శ్రీనివాస్ సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆయన స్థానానికి సంబంధించినంత వరకు కొంత ఆయన అక్కడి నుంచి పోటీ చేయించాలా, లేకపోతే నరసరావుపేట నుంచి పోటీ చేయించాలా? జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీలో త్వరలో జరబోతున్న నేపథ్యంలో ఎరపతినేని శ్రీనివాస్ ని గురజాల నుంచి పోటీ చేయించే ఆలోచన దిశగా కూడా కొంత కసరత్తు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎరపతినేని శ్రీనివాస్ ని గురజాల లేదా నరసరావుపేట రెండిట్లో ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న క్లారిటీకి వచ్చిన తర్వాత ఆ నరసరావుపేట అలాగే గురజాల సెగ్మెంట్లకు సంబంధించిన విషయం మీద కొంత క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక పెనుగొండ ఎమ్మెల్యే పార్థసారథి ఎవరైతే ఉన్నారో, పెనుగొండ ఎమ్మెల్యే పార్థసారథి ఆయన్ను
ఆయన్ను అనంతపురం హిందూపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని పార్టీ అయితే ప్రతిపాదించింది, పార్టీ అధినాయకత్వం ప్రతిపాదించింది. కానీ ఆయన ససేమిరా అంటున్న పరిస్థితుల్లో ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించి అలాగే పెనుగొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిత్వానికి సంబంధించిన కసరత్తు ఇంకా కొనసాగుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఇక గంటా శ్రీనివాస్ విశాఖ నార్త్ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన స్థానాన్ని బీజేపీ ఆశించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విష్ణుకుమార్ రాజు 2014 ఎన్నికల్లో అక్కడి నుంచి గెలుపొందారు. సో తిరిగి మళ్లీ అదే స్థానం నుంచి ఆయన పోటీ చేసే దిశగా ప్రతిపాదనలు కూడా పెట్టిన నేపథ్యంలో ఇప్పటికీ ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ సమావేశంలో అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పారు, బీజేపీ ఆశిస్తున్న స్థానాలని కొంత పక్కన పెట్టామనే సంకేతాలు ఇచ్చారు. బీజేపీ ఆశిస్తున్న స్థానాలని దృష్టిలో పెట్టుకుని ఈ తొలి విడత జాబితాని విడుదల చేశాము, దానికి అనుగుణంగానే తొలి విడత జాబితా ప్రిపేర్ అయ్యింది అని చెప్పడం ద్వారా సో ఆ విశాఖ నార్త్ అనేది ఇక బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాస్ని ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఒకటి భీమిలి స్థానాన్ని ఆయన ఆశిస్తున్నారు. కానీ చీపురుపల్లి నుంచి అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మీద పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అక్కడ కూడా సర్వేలు చేయించిన పరిస్థితి. కానీ గంటా మాత్రం ఉమ్మడి విశాఖ జిల్లా పరిధి దాటకుండా చోడవరం లేదా మాడుగుల లేకపోతే భీమిలి స్థానం నుంచి పోటీ చేయాలని కొంత ప్రతిపాదనలు అధిష్టానం ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ స్థానం కూడా గంటా పేరు కూడా ఈ తొలి జాబితాలకు రాని పరిస్థితి. ఇక మండలి బుద్ధప్రసాద్ సీనియర్ లీడర్గా ఉన్న మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అక్కడ అవనిగడ్డ స్థానాన్ని దక్కించుకుంటుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కాకుండా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి అవనిగడ్డ నుంచి బరిలోకి దిగుతారా అన్న క్లారిటీ అన్న సంకోచం కూడా ఇప్పటివరకు ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ అవనిగడ్డ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న క్లారిటీ అంటే ప్రస్తుతం మండలి బుద్ధప్రసాద్ పేరు ప్రకటించలేదు కాబట్టి అక్కడ జనసేన అక్కడ అవనిగడ్డ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అర్థమవుతోంది. సో ఈ క్రమంలో అక్కడి నుంచి ఒకవేళ అయితే వికృతి శ్రీనివాస్ పేరు ప్రధానంగా పరిగణలోకి తీసుకునే అవకాశం జనసేన పార్టీ అధినాయకత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మండలి బుద్ధప్రసాద్ పేరు కూడా తొలి జాబితాలో చోటు దక్కించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మొత్తం 24 స్థానాల్లో పోటీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఉమ్మడిగా జనసేన సీట్లకు సంబంధించిన క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వీటిలో 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన రిమైనింగ్ 19 స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాలు ఏవి అన్న అంశానికి సంబంధించి కూడా క్లారిటీ రాని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అంటే ఇంకా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఒక సంకేతే వచ్చింది. జనసేన పార్టీ 24 స్థానాల్లో పోటీ చేస్తుందన్న సంఖ్య వచ్చింది. 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఖరారయ్యారు కాబట్టి 5 స్థానాలకు సంబంధించిన క్లారిటీ వచ్చింది. మిగిలిన రిమైనింగ్ 19 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన ఏ స్థానాల్లో పోటీ చేయబోతుందన్న క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉన్నట్లుగానే మనం భావించాల్సి వస్తుంది భోగి. సో ఈ క్రమంలో మండలి బుద్ధప్రసాద్కి సంబంధించిన పేరు కూడా ఈ క్రమంలో ఫస్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకోలేదని చెప్పి మనం చెప్పొచ్చు. ఇక మిగిలిన నేతల విషయానికి వచ్చేసరికి నెల్లూరు జిల్లాలో కీలకమైన నేతగా ఉంటున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఆ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. సో ప్రస్తుతం మారిన పరిణామాలతో సర్వేపల్లి నుంచి వేరే అభ్యర్థిని రంగంలోకి దించితే ఏ విధంగా ఉంటుందన్న చర్చ జరుగుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో ఆయన సూచించిన అభ్యర్థికి ఏదన్నా సర్వేపల్లి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. మరొకవైపు ఆనం రామనారాయణ రెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీలో వైసీపీ టికెట్ మీద వెంకటగిరి నుంచి గెలుపొందిన ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆత్మకూరు కాకుండా వెంకటగిరి స్థానం నుంచి మళ్లీ తాను తిరిగి పోటీ చేయాలన్న ప్రతిపాదన అధిష్టానం ముందు పెట్టినప్పటికీ ఆత్మకూరు నుంచి ఆనం పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో సో దీనికి సంబంధించిన కొంత డైలమా అనేది తెలుగుదేశం పార్టీ వైపు అలాగే ఆనం వైపు కనిపిస్తుంది. సో ఈ క్రమంలో దీనికి ఆనం పేరు కూడా తొలి జాబితాలో చోటు దక్కించుకొని పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది భోగి. సో ఓవరాల్ గా ఆనం పేరైతే 3 నియోజకవర్గాల్లో సర్వే చేశారు. ఒకటి సర్వేపల్లి, ఆత్మకూరు, వెంకటగిరి. 3 నియోజకవర్గాల్లో కూడా సర్వే చేపట్టిన నేపథ్యంలో ఆనంని ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశానికి సంబంధించి 2వ విడత విడుదల చేసే జాబితాలో క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కళ్యాణదుర్గం నియోజకవర్గం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న ఉమామహేశ్వర నాయుడు కావచ్చు, అలాగే అక్కడ కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కావచ్చు. వీళ్ళిద్దరికే కాకుండా అలుమినేని సురేంద్రబాబు గత నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఆ టికెట్ను ఆశిస్తూ వస్తున్నారు. గత 2 టర్ముల్లో 2 ఎన్నికల్లో కూడా ఆశించినప్పటికైనా ఆ సీటును దక్కించుకోలేకపోయారు. ఎట్టకేలకు ఈసారి పారిశ్రామికవేత్తగా ఉన్న అలుమినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది భోగి.
అయితే చంద్రశేఖర్ మ్యాక్సిమం ఇక్కడ ఇటు జనసేన కావచ్చు టీడీపీ నుంచి గట్టి పోటీ ఉన్న స్థానాలన్నీ కూడా మ్యాక్సిమం పెండింగ్లోనే కనిపిస్తున్నాయి. అయితే తణుకుకు సంబంధించి కొంత క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ టీడీపీ నుంచి రాధాకృష్ణకి ఇక్కడ టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది, కానీ అక్కడ రామచంద్రరావుకు ముందుగానే మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఏంటి సమీకరణాలు ఏ విధంగా ఇక్కడ ప్రభావితం చేశాయనుకోవచ్చు? రైట్, ఇక్కడ కీలకమైన అంశం మీరు చెప్పినట్లుగానే ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు నియోజకవర్గానికి సంబంధించిన క్లారిటీకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తణుకు నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పేరు ప్రకటించారు, విడివాడ రామచంద్రరావు పేరు ప్రకటించలేదు. సో ఈ నేపథ్యంలో తాడేపల్లి గూడెం సెగ్మెంట్ని జనసేనకు కేటాయించాలని చెప్పి ఈ నిర్ణయం జరిగి ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాడేపల్లి గూడెం నుంచి బొలిశెట్టి అక్కడ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా తాడేపల్లిగూడెం వేదికగా 28వ తేదీన కూడా సభ పెడుతున్న నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో గతంలో అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఒకటి తణుకు నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ కమ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రెజర్స్ ని దృష్టిలో పెట్టుకుని, అలాగే తాడేపల్లిగూడెం నుంచి జనసేన పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచి తీరతామన్న ధీమా కూడా ఒకటి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రెండు నియోజకవర్గాలు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి తణుకు నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించడం, తాడేపల్లి నియోజకవర్గానికి జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి కనిపిస్తున్న ఇవాళ విడుదల చేసిన జాబితా బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక విడివాడ రామచంద్రరావుకి గతంలోనే సీటు ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేకపోయామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి క్షమాపణలు చెప్పి ఈసారి ఖచ్చితంగా పోటీ చేస్తారని స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ సభలో చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఆయన అవకాశాన్ని దక్కించుకోలేకపోయారు. ఆయనకి వేరే రకంగా న్యాయం చేస్తాము, ఆయనకి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీగా పంపించే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ కూడా విడివాడ రామచంద్రరావుకి నచ్చజెప్పినట్లుగా మన దగ్గర ఉన్న సమాచారం మేరకు తెలుస్తుంది. అంటే ఎక్కడైతే 5 స్థానాల్లోకి సంబంధించి ఎక్కడైతే క్లియరెన్స్ ఉందో, ఎక్కడైతే లోకల్ డిస్టర్బెన్సెస్ లేదో అక్కడ ప్రకటించేశారు. సో ఈ క్రమంలో అక్కడ తణుకు నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించిన సందర్భంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విడివాడ రామచంద్రరావుతో మాట్లాడి ఉంటారు అనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో సో విడివాడ రామచంద్రరావు ఈసారి కూడా అవకాశం దక్కించుకోలేదు. తాడేపల్లిగూడెం స్థానాన్ని జనసేనకు కేటాయించడం ద్వారా తణుకు స్థానాన్ని జనసేన కోల్పోయిన పరిస్థితి. ఆ రూపంలో విడివాడ రామచంద్రరావు టికెట్ దక్కించుకోలేదని చెప్పి మనం చెప్పొచ్చు. భోగి చంద్రశేఖర్, మిగతా స్థానాలకు సంబంధించి మాట్లాడుకుంటే బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. మరోపక్క బీజేపీ జాతీయ స్థాయిలో బీజేపీ నుంచి ఆశీర్వాదం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఏంటి మొత్తానికి పొత్తు విషయంలో జాప్యం జరుగుతోందా? దీనికి ఎటువంటి కారణాలను చూడొచ్చు? ఏంటి కార్యకర్తల్లో, నాయకుల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే బీజేపీతో పొత్తు వ్యవహారానికి సంబంధించి మాత్రం తొలిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తొలిసారిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీతో కూడా తాము సీట్లకు సంబంధించిన సర్దుబాటు చేసుకోబోతున్నామనే విషయాన్ని చెప్పడం ద్వారా తాము ఎన్డీఏలో చేరబోతున్నామనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి చంద్రబాబు వైపు నుంచి కనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, బీజేపీని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సీట్ల సర్దుబాటు జరిగింది, అలాగే అభ్యర్థుల ఎంపిక జరిగింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో సో బీజేపీకి చెప్పే ఈ ప్రకటన జరిగింది అనే అభిప్రాయం అయితే ఇప్పటివరకు మనకు అందుతోంది. వాళ్ళు మాట్లాడిన తీరు కావచ్చు, బీజేపీని కూడా పరిగణలోకి తీసుకునే తాము ఈ అభ్యర్థుల ప్రకటన, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన క్లారిటీకి వచ్చామని చెప్పడం ద్వారా చూస్తామంటే బీజేపీకి ఈ సమాచారాన్ని అందించిన తరువాత మాత్రమే ఈ ఉమ్మడి ప్రకటన చేశారు అని మనం భావించవచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుంది, అలాగే ఎన్ని ఎంపీ స్థానాల నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బహుశా మనకు అందుతున్న సమాచారం మేరకైతే బీజేపీ మొత్తం 7-8 అసెంబ్లీ స్థానాలు, అలాగే 4 లేదా 5 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తామనే ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తుంది. వీటిల్లో గతంలో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎక్కడ ఏ స్థానాల్లో అయితే గెలిచారో మళ్లీ వాటిని తిరిగి అక్కడి నుంచి పోటీ చేయాలన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా, అంటే దీనికి సంబంధించిన ఈ సీట్లకు సంబంధించిన ప్రతిపాదన పెట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే వీటిల్లో తాడేపల్లిగూడెం జనసేన పోటీ చేస్తుంది. గతంలో 2014లో బీజేపీ అక్కడి నుంచి గెలిచింది. రెండోది రాజమండ్రి అర్బన్ 2014లో తిరిగి 2014లో అక్కడ రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ గెలిచారు. సో ఇప్పుడు అక్కడ 2024 ఎన్నికల్లో అక్కడ
అక్కడ టీడీపీ తరపున అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసును ప్రకటించేసిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సో ఓవరాల్గా ఆ 2 స్థానాలు మినహా మిగిలిన కైకులు కావచ్చు ఇతరత్ర స్థానాలు ఎక్కడైతే గతంలో బీజేపీ పోటీ చేస్తుంది అంటే విశాఖ నార్త్ నుంచి గతంలో గెలిచిన పరిస్థితి బీజేపీ వైపు నుంచి ఉన్న క్రమంలో అక్కడ విష్ణుకుమార్ రాజుకు తిరిగి టికెట్ బీజేపీ తరఫున లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అరకు పార్లమెంట్ సెగ్మెంట్లో అరకు లోక్సభ కావచ్చు లేకపోతే అరకు పార్లమెంట్ సెగ్మెంట్లోని అరకు లేదా పాడేరు స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొకటి రాయలసీమలో కొన్ని ప్రాంతాలను రాజంపేట తిరుపతి మదనపల్లి సో ఇటువంటి సెగ్మెంట్లను కూడా బీజేపీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే తిరుపతి లోక్సభ స్థానాన్ని రాజంపేట లోక్సభ స్థానాన్ని హిందూపురం లోక్సభ స్థానాన్ని వీటి మీద కూడా బీజేపీ ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తుంది. మరొకటి సో ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఉంగుటూరు నియోజకవర్గం మీద బీజేపీ కన్నేసినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి తమ అభ్యర్థిని నిలబెట్టాలన్న ప్రతిపాదన కూడా తెలుగుదేశం పార్టీ వద్దకు జనసేన వద్దకు పంపించినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ సీట్ల వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఏ స్థానాల్లో అయితే పోటీ చేయాలని ఆశిస్తుందో ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందని భావిస్తుందో ఆ స్థానాలకు సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టేసి అభ్యర్థుల ప్రకటన విషయాన్ని పక్కన పెట్టేసి మిగిలిన రిమైనింగ్ నియోజకవర్గాల్లో రిమైనింగ్ సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు ఎక్కడైతే క్లారిటీ వచ్చిందో అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన క్లారిటీ వచ్చిందో అక్కడ వాళ్ళకు సంబంధించిన అభ్యర్థిత్వాలను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే చంద్రశేఖర్ ఇప్పుడు ప్రస్తుతం జనసేనకి సంబంధించి 24 స్థానాల్లో కూడా 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన సందర్భం ఇంకా మిగతా 19 మందికి సంబంధించి అంటే 2 రోజుల్లో తాడేపల్లిగూడెంలో సభ ఉంది కాబట్టి ఆ సభ తర్వాతే మిగతా అభ్యర్థుల ప్రకటన ఉంటుందనుకోవచ్చా లేకపోతే ఎటువంటి సంకేతాలు ఉన్నాయి? రైట్ అంటే మనకి అందుతున్న సమాచారం మేరకు భోగి వాస్తవానికి 24 స్థానాలకు సంబంధించిన కసరత్తు కూడా ఇవాళే పూర్తి చేసేసి అంటే నిన్న రాత్రి నుంచి పూర్తి చేసేసి ఈ రోజే ప్రకటించేయాలనే దిశగా కొంత కసరత్తు అయితే జనసేన పార్టీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అది పూర్తి స్థాయి కసరత్తు పూర్తి కాలేదు. మరొక వైపు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండటంతో అక్కడ ఎవరికి టికెట్ కేటాయించాలన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక వైపు తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే జనసేన టికెట్లను ఆశిస్తుందో ఆ స్థానాల్లో ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో చాలా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే టికెట్ ఆశిస్తుందో అక్కడ జనసేన కూడా ఆశిస్తుంది. జనసేన ఎక్కడైతే ఆశిస్తుందో అక్కడ తెలుగుదేశం కూడా ఆశిస్తుంది. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వర్మ ఆయన పోటీ చేయాలని చెప్పి ఖచ్చితంగా భావిస్తున్నారు. ఒకవేళ ఆ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తాను తప్పుకుంటాను, పవన్ కళ్యాణ్ కాకుండా వేరే అభ్యర్థి జనసేన తరపు అభ్యర్థి ఎవరన్నా వస్తే ఖచ్చితంగా తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి తీరుతానని చాలా స్పష్టంగా వర్మ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గతంలో ఏ విధంగా ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ద్వారా కొంత పొత్తుకు విఘాతం కలిగించే విధంగా కొన్ని సందర్భాల్లో 2014లో కొన్ని సీట్లలో కొంత టీడీపీకి సంబంధించిన ఒకళ్ళిద్దరు కూడా ఇండిపెండెంట్ గా వేసిన పరిస్థితి నెలకొంది. సో మళ్ళీ అటువంటి పరిస్థితి సిచ్యువేషన్ రేస్ కాకుండా ఉండాలంటే జనసేనకు కేటాయించబోయే స్థానాలు ఏదైతే ఉన్నాయో ఆ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులను కొంత నచ్చజెప్పి ఆ తర్వాత దీనికి సంబంధించిన జనసేన వైపు నుంచి కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరొకటి జనసేనలో కూడా ఆశావహులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఒకే నియోజకవర్గం నుంచి 2-3 టికెట్లు ఆశిస్తున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళ పార్టీలో కూడా ఇంటర్నల్ గా కొంత లోకల్ గా కొంత సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా సెటిల్ చేసుకోవాల్సిన అవసరం జనసేన పార్టీ నాయకత్వం వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలు కారణంగా మొత్తం 24 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నప్పటికీ ప్రస్తుతం 5 స్థానాలకు సంబంధించిన క్లారిటీ వచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించిన ఆ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసిన పరిస్థితి స్వయంగా భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయినా మిగిలిన అభ్యర్థులు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకుండా తన పేరు ప్రకటించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ కూడా తన పేరుని ప్రకటించలేదనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వస్తోంది భోగి. సో ఓవరాల్ గా క్షేత్రస్థాయిలో అటు తెలుగుదేశంకు సంబంధించిన ఆశావాహులు మరొకవైపు జనసేనలోని ఉన్న ఆశావాహులను కూడా కొంత సర్ది చెప్పుకుని వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసి సో వాళ్ళకి ఎవరికైతే సీటు దక్కుతుందో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళకి వేరే రకమైన ప్రాధాన్యత కల్పిస్తాం పార్టీలో కావచ్చు లేకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల ద్వారా కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ రాజ్యసభ ఇటువంటి స్థానాల ద్వారా వాళ్ళని సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తామనే హామీ భరోసా ఇచ్చేందుకు కొంత బుజ్జగింపుల పర్వం అనేది నడపాల్సిన పరిస్థితి జనసేన వైపు నుంచి మరొక వైపు టీడీపీ వైపు నుంచి ఉన్న నేపథ్యంలో 5 స్థానాలకే జనసేన 5 స్థానాలకే అభ్యర్థుల్ని ప్రకటన చేసింది. మిగిలిన స్థానాల్లో మరింత కసరత్తు చేసిన తర్వాత
వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో 28వ తేదీలోగా మరికొన్ని స్థానాలకు సంబంధించిన క్లారిటీ జనసేన వైపు నుంచి వచ్చే అవకాశాలు ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిని కావచ్చు, అలాగే గోదావరి జిల్లాలో ఇంకొంతమంది అభ్యర్థులకు సంబంధించిన క్లారిటీ ఇచ్చే సీట్లకు సంబంధించిన క్లారిటీ ఇచ్చే అవకాశం జనసేన వైపు నుంచి ఉందని చెప్పి మనం చెప్పొచ్చు భోగి. అయితే ఒక పార్టీకి సంబంధించి ఒక లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఆ పార్టీ బలాబలాలు కావచ్చు, గెలుపు అవకాశాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఒక అంచనాలు ఉంటాయి. చంద్రశేఖర్, ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రిలీజ్ అయిన అభ్యర్థుల జాబితాకి సంబంధించి చూస్తే కనుక కులాల వారీగా కులాల వారీగా, ప్రాంతాల వారీగా ఎటువంటి సమతుల్యత పాటిస్తూ ఈరోజు టీడీపీకి సంబంధించిన లిస్ట్ ఉందనుకోవచ్చు? రైట్, అంటే టీడీపీ మొత్తం 94 అభ్యర్థులకు సంబంధించిన జాబితాను ప్రకటించింది. 94 సీట్లకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. వీటిలో ఎక్కువ మంది బీసీలకు సంబంధించిన వాళ్ళని ఎక్కువగా కేటాయించిన పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డేటా అనేది మరింత సేకరించాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో ఎక్కువగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చింది తొలి జాబితాలో, అలాగే ఎస్సీలకు సంబంధించిన ప్రాధాన్యత కూడా ఇస్తూ కొంత బ్యాలెన్సింగ్ చేసుకునే దిశగానే తొలి జాబితా ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి భోగి. సో ప్రధానంగా మొత్తం రాజకీయం అంతా కూడా 2019, 2014 తర్వాత 2014లో కుల సమీకరణాలు పెద్దగా పనిచేయకున్నప్పటికీ 2019 ఎన్నికల నుంచి రాజకీయం అంతా ఏపీ రాజకీయం అంతా కులాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వైసీపీలో చేసిన అభ్యర్థుల మార్పు చేర్పుల విషయంలో కావచ్చు, అలాగే అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలను బేస్ చేసుకుని బీసీ ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉండే విధంగా వైసీపీ కసరత్తు చేస్తుందన్న అభిప్రాయం ఇప్పటికే వస్తుంది. ప్రధానంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించి, అంటే ఉభయ గోదావరి జిల్లాలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తే బీసీలకు సంబంధించిన ఓట్లు ఆ రెండు జిల్లాల్లో పోలరైజ్ అయ్యే అవకాశం ఉంటుందనేది ఒక చర్చ, ఒక అంచనా వైసీపీ వైపు నుంచి ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ బీసీ ఈక్వేషన్ ని అగ్రెసివ్ గా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం వైసీపీ వైపు నుంచి వస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే బీసీలకు సంబంధించిన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగానే తెలుగుదేశం పార్టీ కూడా తొలి విడత జాబితాలో ఎక్కువ మంది బీసీలకు స్థానం కల్పించింది. అలాగే అట్ ద సేమ్ టైం ఎస్సీలకు సంబంధించిన ప్రాతినిధ్యం కూడా, అంటే తొలి విడత జాబితాలో ఎస్సీ వర్గాలకు సంబంధించిన ఎలాగో ఎస్సీ స్థానాలకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకే కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అంటే తొలి విడత జాబితాలో కొంత సమప్రాధాన్యత కీలకమైన కులాలకు సంబంధించి, కీలకమైన సామాజిక వర్గాలకు సంబంధించి ఉండేలాగా, వాళ్ళందరికీ కూడా సరైన ప్రాతినిధ్యం ఉండేలాగా, ఒకంత ఎక్కువగా బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేలాగా వ్యవహరిస్తూ ఈ జాబితా విడుదల చేసిందని చెప్పి మనం చెప్పొచ్చు భోగి. రిలీజ్ కాక ముందు కూడా మనం చాలా చోట్ల చూసాం, నూజివీడు వంటి చోట్ల పార్థసారథికి సీటు కేటాయిస్తారన్నప్పుడు కొంత వ్యతిరేకత టీడీపీ పార్టీలో మనం చూసాం. సో ఇప్పుడు ప్రస్తుతం రిలీజ్ చేసిన జాబితాలో బుజ్జగింపుల పర్వానికి దారితీసే పరిస్థితులు ఎటువంటి నియోజకవర్గ ఉండే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా చంద్రశేఖర్? పెద్దగా లేవని చెప్పుకోవచ్చు. కీలకమైన స్థానాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తా వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేని స్థానాలు దగ్గర 90కి పైగా ఉంటాయని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో తొలి జాబితాలో కొంతమంది ఎమ్మెల్యేలకు, కొంతమంది నేతలు, కీలకమైన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చోటు దక్కకున్నప్పటికీ, లేకపోతే వేరే వాళ్ళు ఆశిస్తే వాళ్ళకి టికెట్లు దక్కినప్పటికీ పెద్దగా రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితులు అయితే ఈ తొలి విడత జాబితాని బేస్ చేసుకుని రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన చేసే వ్యవహారం అయితే పెద్దగా ఉండదు. కానీ సీనియర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొలి విడతలో చోటు దక్కపోవడం పట్ల మాత్రం కొంత అసంతృప్తి ఆయా నేతల్లో వ్యక్తమవుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, కొంతమంది నేతల పేర్లకు సంబంధించి, అంటే సహజంగా సీనియర్లు అనుకున్న వాళ్ళకి తొలి జాబితాలోనే పేర్లు ఉంటుంది, వాళ్ళకి పెద్దపీట వేస్తారన్న ప్రచారం జరుగుతున్న సహజంగానే వాళ్ళకి ఆ రకమైన అభిప్రాయం ఉంటుంది. సో ఈ క్రమంలో వాళ్ళు తొలి విడతలో వాళ్ళు చోటు దక్కించుకోకపోవడం అనేది వాళ్ళకు కొంత ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళతో ఒకసారి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కళా వెంకట్రావు కావచ్చు, బుచ్చే చౌదరి కావచ్చు, బండారు సత్యనారాయణమూర్తి కావచ్చు, సో ఇటువంటి నేతలు, ఎరపతినేని దేవినేని ఉమా, సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్లతో ఒకసారి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజమండ్రి రూరల్ విషయానికి వచ్చేసరికి, రాజమండ్రి రూరల్ స్థానం నుంచి ఖచ్చితంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చే చౌదరి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే కందుల దుర్గేష్ అదే స్థానాన్ని ఆశిస్తున్న రాజమండ్రి రూరల్ నుంచి జనసేన స్థానాన్ని
జనసేన తరపున టికెట్ ఆశిస్తున్న కందుల దుర్గేష్ కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటే ఒక అడ్జస్ట్మెంట్ లాంటిది తెలుగుదేశం పార్టీలో అలాగే జనసేన మధ్య రాజమండ్రి అంటే ఆ ఇద్దరు నేతల మధ్య ఖచ్చితంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మనకు వస్తున్న సమాచారం మేరకు చూస్తామంటే కొద్దిసేపటి క్రితం చంద్రబాబు మీడియాతో చిట్చాట్ కూడా మాట్లాడారు. సో ఆ క్రమంలో ఈ 2 స్థానాల గురించి ఈ నేతలిద్దరి గురించి ప్రధానంగా మాట్లాడారు. బుచ్చయ్య చౌదరి అలాగే కందుల దుర్గేష్ వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్న క్లారిటీకి అయితే వచ్చారు. అయితే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారు, రాజమండ్రి రూరల్ నుంచి ఎవరు పోటీ చేస్తారు, కందుల దుర్గేష్ లేకపోతే ఏ పార్టీకి కేటాయిస్తారన్న అంశంతో బేస్ చేసుకుని ఎవరు రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ జనసేన పార్టీకి రాజమండ్రి రూరల్ స్థానాన్ని కేటాయిస్తే అక్కడి నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారు. ఒకవేళ రాజమండ్రి రూరల్ టీడీపీకి కేటాయిస్తే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తారు. సో ఆ సీటుని దక్కించుకోలేని మిగిలిన ఒక అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న క్లారిటీ రావాల్సి ఉంది. కానీ వాళ్ళిద్దరూ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని చాలా కీలకంగా భావిస్తుంది. మరొకవైపు కందుల దుర్గేష్ కూడా కందుల దుర్గేష్ ను కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా భావించి ఆయన ఎట్టి పరిస్థితుల్లో స్థానం కల్పించాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇద్దరిని పోటీ చేయించే దిశగానే 2 పార్టీలు అధినాయకత్వాలు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.